కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27న ఇడుపులపాయ నుండి ఉత్తరాంధ్ర వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. వైకాపా సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విశాఖపట్నంకు తీరని అన్యాయమే జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జీవీఎంసీ 32వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టిన స్థానికులు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, చెప్పిన మాటకు కట్టుబడి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల పాటు జరగాల్సిన అభివృద్ధిని 5 ఏళ్లలోనే రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అందించారని కొనియాడారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% పనులను జగన్ పూర్తి చేశారన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెలలో ఇడుపులపాయ నుండి ఉత్తరాంధ్ర వరకు బస్సు యాత్ర చేయనున్నారని పేర్కొన్నారు. ఒక నాయకుడంటే ఇలా ఉండాలనే విధంగా ఇటీవల రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహించిన సిద్ధం సభల్లో పాల్గొన్న ప్రజలే చెప్పారని తెలిపారు. కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఈ నెల 27వ తేదీ నుండి మొదలైన బస్సు యాత్ర వచ్చే నెల 18వ తేదీన ఉత్తరాంధ్రలో ముగుస్తుందని తెలిపారు. సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 4 సభలు జరిగిన తీరు కానీ, లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ, రెస్పాన్స్ కానీ, ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే, చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి, ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే, కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి
ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తమని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ 18, 1-2 రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విశాఖపట్నంకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఆస్తులను 8,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్మాలనుకున్నదో, 33,000 ఎకరాల భూమిలో 18,000 ఎకరాలు మాత్రమే ఎందుకు మిగిలిందో చెప్పాలన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత అవినీతి జరిగిందో తనకు చెప్పినట్లయితే రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని కేఏ పాల్ అన్నారు. దేశంలో అవినీతి నిర్మూలన, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలుపుదల చేయడం, బహుజనుల అధికారంలోకి రావడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం ఇవన్నీ సాధ్యమైన అంశాలేనని, ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఈ అసాధ్యాల్ని సుసాధ్యం చేసి చూపిస్తానని కేఏ పాల్ అన్నారు. నేను కోర్టు 17లో గత వారం 2 పిల్స్ వేయడం మీరు చూశారు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? 33,000 ఎకరాల భూమి 18,000 ఎకరాలు ఎందుకు మిగిలింది? రాజశేఖర రెడ్డి ఎంతమందికి అమ్మేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి అమ్మేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అధ్వానం అదానీకి 60,000 కోట్ల భూమిని 620 కోట్లకి అమ్మేశారు. అంటే 100 కోట్లు విలువైనది ₹1 కోటి అమ్మేశారు. ఇది న్యాయమా? ఇది చట్టమా? ప్రూఫ్ తీసుకురండి అన్నాను. ప్రూఫ్ అంతా ప్రొవైడ్ చేశాను. అందుకే మీడియా మిత్రులారా, గవర్నమెంట్ ఆఫీసర్స్ 7569441275కి ఋషికొండలో జరిగిన అవినీతి, క్యాపిటల్ అమరావతిలో జరిగిన అవినీతి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి, అంతకు ముందు జరిగిన అవినీతి మీరు నాకు వాట్సాప్లో పెట్టండి. మీ పేరు రివీల్ చేయం. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే, వాదనలు వెంటనే దేశాయ్ గారు, కమిషనర్, ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్, అడ్వకేట్ జనరల్, పెద్దవారందరూ నాతో ఆర్గ్యూ చేశారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడిని. ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో 2 సార్లు, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ పాతాయన మిశ్రా గారు, ఇప్పుడున్న ఠాకూర్ గారు, గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ. I am also grateful to my good friend, the Chief Justice of India, Chandrachud ji. God bless you and your family. ఏదైనా సాధ్యమని, ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడం సాధ్యం, బహుజనుల అధికారం రావడం సాధ్యం, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగడం సాధ్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం, అదానీ అంబానీతో యుద్ధం చేసి గెలవడం సాధ్యం. ఎందుకంటే అదానీ అంబానీని బిలియనీర్లు చేసిందే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 81లో 82లో అంబానీని, 2008లో అదానీని. మోదీ చేయలేదు. మోదీ వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మేశాడు. రైల్వేస్ని అమ్మేశారు, బ్యాంక్ని అమ్మేశారు, ఎయిర్పోర్ట్స్ని అమ్మేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. అమ్మంత ఏదైనా ఉందా యువర్ ఆనర్ అని మనం నిన్న కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. లేదు సార్,
నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. ఇది ప్రజల ప్రాపర్టీ. ఎంఈవి సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా, ఆయన్ని జైలుకు పంపిస్తా. జీవీఎంసీ 32వ వార్డు పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక వార్డు ప్రజలు మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు పన్నులు వసూలు చేయడానికి చూపించే శ్రద్ధ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కూడా చూపించాలన్నారు. జీవీఎంసీ యూజీడీ అధికారులు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం విడనాడి వార్డులోని కృష్ణా గార్డెన్స్ లో పొంగి పొర్లుతున్న అండర్ గ్రౌండ్ మురికినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని తాటిగాయంత అక్షరాలతో జీవీఎంసీ వారు రాసిన నినాదాలు గోడకే పరిమితమవుతున్నాయన్నారు. ప్రజలు అనారోగ్య పాలవుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు సమస్యను పరిష్కరించడానికి తగిన సిబ్బంది పరికరాలు ఉన్నాయా లేవా అనే సందేహం కలుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. వెంటనే నిద్ర లేవాలి. జీవీఎంసీ అధికారులు వెంటనే నిద్ర లేవాలి. ఎక్కడ సచివాలయ సిబ్బంది ఎక్కడ జీవీఎంసీ అధికారులు నా భాగమని నినాదం ఇవ్వడం కాదు, ఇక్కడ సమస్య పరిష్కారం చేయాలి. ఈరోజు కృష్ణా గార్డెన్లో ఈరోజు నిరసన అనేది తెలుపుతున్నాము. ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం, మంచినీళ్ళలో పురుగులు ఉన్నాయా అనేకమని మేము చూస్తున్నామని చెప్పేసి జీవీఎంసీ అధికారులు చెప్తారు. ప్రజల ఆరోగ్యాల కోసమే పనిచేస్తూనే ఉన్నారు. కానీ కృష్ణా గార్డెన్లో ప్రజల ఆరోగ్యాల కోసం దాదాపు 2 నెలలైనా పట్టించుకోలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా సిగ్గుచేటు అనేది జీవీఎంసీ అధికారులు తల దించుకోవాలని చెప్పదలుచుకున్నాం. ఇంటి పన్ను చెత్త పన్ను వచ్చి అడగడం కాదు, కానీ ప్రజల ఆరోగ్యాలు ఎలాగున్నాయి ఏంటి అనేది ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు జీవీఎంసీ అధికారులు లేరు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ ఏరియా పర్యటనకు చెప్తప్పుడు చేస్తామలే అని చెప్పారు. ఈ రోజుకి పరిష్కారం కాలేదు. మరి గణేష్ కుమార్ గారు ఉన్నారా లేరా అనేది చెప్పాలి. అలాగే ఈ వార్డు కార్పొరేటర్కి జైన్ గారికి చెప్పాం, అతను ఆ బండి వేసుకొని తిరిగి సమస్యలకు పరిష్కారం చేయలేదు. ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటి, గజానికి 1000 రూపాయలు ఇవ్వండి అని పరిస్థితి అడుగుతున్నాడు. కానివ్వండి, సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాడు జైను. అందుకనే ఒక పక్క నుండి వాసుపల్లి పక్క నుండి వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోలేని నాయకుడు ఒక నాయకుడా అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ వార్డుకి కానీ తిరిగినట్టయితే, ఈ వార్డుకి వచ్చినట్టయితే మటుకు ఈ ఏరియాకి తిరిగినట్టయితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా సమస్య పరిష్కారం చేయకపోతే తరిమి కొడతాం అనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం. వైసీపీ అధికారులారా, మీకు ఇది నాంది. ఎందుకంటే మా సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికీ కూడా జ్వరాలతోని జబ్బులతోని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఓ పక్క నుండి. అయినా ఈ రోజుకి సమస్య పరిష్కారం చేయకపోవడం చాలా సిగ్గుచేటు అనేసి తెలియపరుస్తున్నాం. నా పేరు నొడగల అమ్మాజీ అండి. చాలా రోజులు బట్టి బాధలు పడుతున్నామండి. అందరికీ చెప్పామండి, ఎవరూ పట్టించుకోలేదండి. సచివాలయం కూడా వెళ్ళామండి. ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఈ బాధ మేము పడుతున్నామండి. పొంగిపోవడం, సిమెంట్ వేసుకోవడం, అలాగే ఇళ్ళకి కూడా వచ్చేస్తుందండి. చాలా బాధలు పడుతున్నాం. ఇది ఎవరు మరి ఇచ్చేస్తారో చేయాలి. డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ ఇంతటి మహానగరంలో కేవలం ఒక వాహనమే ఉందని అధికారులు చెప్తున్న కుంటి సాకులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. ఇకనైనా జీవీఎంసీ అధికారులు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవద్దని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామాలయం బ్యాక్ సైడ్ వీధిలో కృష్ణా గార్డెన్స్లో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మునిగిపోయి గత వారం రోజుల నుంచి 15 రోజుల నుంచి కూడా సచివాలయం ఎంప్లాయీలు కంప్లైంట్ ఇస్తే మేము వాట్సాప్ పెట్టామని చెప్తున్నారు తప్ప వాళ్ళు జీవీఎంసీ వాళ్ళకి ఎవరితో నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి 15 సార్లు ఫోన్ చేసినా ఒకసారి కూడా లిఫ్ట్ చేయకుండా వెహికల్ ఖాళీ లేవని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఓట్లు కావాలంటే ముందుకొచ్చి మీ ఓటు నాకు వేయండి అని చెప్తున్నారు. గెలిచి 5 సంవత్సరాల కార్పొరేటర్ ఒకరోజు కూడా ఈ రోజుకి వచ్చి ఏరియాలో కార్పొరేటర్ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న స్థానికులకి తెలియని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారు వస్తారు, ఈ సమస్యని పరిష్కారం చేస్తారని చెప్తారు. ఒకసారి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా 15 రోజుల నుంచి సచివాలయం కంప్లీట్ ఇస్తున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు అమ్మఒడి ఇచ్చామా, నాన్నఒడి ఇచ్చామా, సంక్షేమ పథకాలు ఇచ్చామా, కావాల్సిన ప్రజలు కావాల్సింది అది కాదు. ఈ రోజు నిత్యావసర వస్తువులు అదుపులో ఉన్నాయా, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ప్రజా సమస్యలమే మనం పనిచేస్తున్నామా లేదా అనేది ప్రజలకు కావాల్సి. ఈరోజు ప్రజల సమస్యలను పట్టించుకుని అధికారులు ఈరోజు ఓటు అడగడానికి వస్తే ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతామని చెప్పి తెలియజేస్తున్నారు ఇక స్థానికులందరూ కూడా. అదేవిధంగా రేపు ఈ
ఇంటి పన్ను కట్టారా, చెత్త పన్ను కట్టారని వెహికల్ పెట్టి ప్రచారం చేసి మీరు ఆస్తి పన్ను కట్టకపోతే ఆటోలు పెట్టి ప్రచారం చేసి మీ ఆస్తిని జప్తు చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ సమస్య పరిష్కారం వెహికల్ పెట్టి దీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉన్నారు. ఈ అధికారులు ఖచ్చితంగా వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో వచ్చే ఓటాడడానికి వచ్చిన ప్రతి అధికారికి కూడా మా సమస్యను మీరు పట్టించుకుంటేనే మీకు ఓటేస్తామని చెప్పి అందరూ కూడా స్థానికులందరూ కూడా ఓపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 14వ వార్డు పరిధి సీతమ్మధారలో స్నిప్పర్ పార్క్, హిల్ వ్యూ పార్క్, 24వ వార్డు టిపిటీ కాలనీ, బృందావనం పార్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మంగళవారం సందర్శించారు. 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డితో కలిసి పార్కుకు వచ్చి పలువురు వాకర్స్తో కేకే రాజు కొంతసేపు ముచ్చటించారు. రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వాకర్స్ అందరూ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హరివర్మ, కోడూరుపాటి శ్రీను, ప్రవీణ్ వర్మ, సెక్యూరిటీ శ్రీను, బాబు, బల్లా శ్రీను, అంబటి శైలేష్, ఎం సునీల్, గుడ్ల అశోక్ రెడ్డి, సమ్మెట్ల వెంకటేష్, కె సత్యనారాయణ, బొట్టారాజు, నవీన్, లోకేష్, పార్కుల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గాజువాక 76వ వార్డు పరిధి బర్మా కాలనీలో గల దుర్గాదేవి ఆలయంలో గాజువాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్లా శ్రీను ముందుగా ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్కు మొండి చేయి చూపించడం ఖాయమన్నారు. ప్రతి వార్డులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల విస్తృత సమావేశాలు నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు సుదర్శన్, ఉగ్రం, గోమాడ వాసు, గోపాలరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల నాయకులందరూ పిలిచి 101 కొబ్బరికాయ మొక్కు తీసుకోవడం జరుగుతుందండి. మళ్ళీ గెలిచిన తర్వాత వచ్చి మళ్ళీ 101 కొబ్బరికాయ అమ్మవారికి చేరబెట్టి 101 కొబ్బరికాయ కొడతామని చెప్పేసి కూడా మొక్కడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ నా పైన నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గాను నేను మా సోదరుడికి అలాగే సత్యారావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకులందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలి, అందరూ సుఖశాంతితో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నేను కోరేది ఒకటే, ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ సమస్యల పరిష్కారం కావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఒక దుర్మార్గపు పాలన, స్వేచ్ఛను హరిస్తూ ఎవరైనా సరే ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతూ మనోవేదనకు గురి చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు మన ఐక్యంగా స్వేచ్ఛ కోసం అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య విలువను కాపాడడం కోసం మన అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మీరందరూ కూడా ఈ దుర్మార్గ పాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతాను. ప్రధానికన్నా ధర్మాకాలంలో వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి కరుణ కటాక్షం మా అన్నయ్య పల్లా శ్రీనివాస్ గారికి ఉండాలని మేము కోరుకున్నాం. అదే భాగంగా ఆయన ఎమ్మెల్యే సీట్ డిక్లేర్ చేసిన వెంటనే అమ్మవారికి 100 కొబ్బరికాయ కొడతామని చెప్పేసి గత నెలలో ముక్కోవడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మా వార్డు అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, అదేవిధంగా సత్యారావు గారి ఆధ్వర్యంలో ఈ 101 కొబ్బరికాయ కొట్టడం కార్యక్రమం పెట్టాం. అదే భవిష్యత్తులో కూడా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఫస్ట్ ఇక్కడికే ఈ గుడికి వచ్చి అమ్మవారికి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి 100 కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టుచీర మేము అమ్మవారికి కడతామని చెప్పేసి
మనసారా కోరుకుంటూ, అదేవిధంగా గ్రామాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి. అదేవిధంగా అదే కాకుండా రేపు ఎలక్షన్లో 56 రోజులు ఇంకా మనకి టైం ఉంది. 56 రోజులు కూడా ప్రతి ఒక్కరు కష్టపడి అమ్మవారి తాలకు ఆశీస్సులు తీసుకొని అన్నయ్యని గెలిపించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధి 5వ వార్డు సాయిరాం కాలనీలో కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మంగళ వాయిద్యాలు, డప్పులతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. కమిటీ అధ్యక్షుడు గోపాల్ నాయుడు పర్యవేక్షణలో ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 27న ఇడుపులపాయ నుండి ఉత్తరాంధ్ర వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర. వైకాపా సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విశాఖపట్నంకు తీరని అన్యాయమే జరుగుతుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. జీవీఎంసీ 32వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టిన స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.